హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందండి? నిజంగా మళ్ళీ హౌస్ మేట్స్కి సంజనా గారే కనిపించిందా? అయ్యో వీళ్ళల్లో కొంతమంది నిన్న ఆమెని హౌస్లో ఉంచాలనే కదా ఆమెని సారీ చెప్పేసి ఉండమనండి అని చెప్పింది. మళ్ళీ వీళ్ళే ఆ చెట్టుకున్నటువంటి ఆమె ఫోటోని తుంచి డస్ట్బిన్లో వేసి బయటికి వెళ్ళిపోండి అని చెప్పడం ఇదేంటో అస్సలు అర్థం కావట్లేదండి. వీళ్ళ ఆలోచనలు ఏంటో అస్సలు ఎవరికి అంతు పట్టట్లేదు. ఇక ఎలిమినేషన్ రౌండ్కి సుమన్ శెట్టి గారు అలాగే దివ్య వెళ్ళేసరికి ఇంకా వీళ్ళకి ఫ్యూజ్ ఎగిరిపోయాయి. అయ్యో అదేంటి సంజనా గారు కదా అక్కడ ఉండాల్సింది, ఈయన్ని పంపించారేంటి అని ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. మొత్తానికి దివ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నిజంగా దివ్య గురించి ఒక మాట చెప్పాలి. ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, నిజంగా టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్. కాకపోతే ఈ అమ్మాయి చేసిన ఒకే ఒక తప్పు భరణి గారితో బాండింగ్ పెట్టుకోవడం మాత్రమే. నిజంగానే బజ్లో అమ్మాయిని చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే జెన్యూన్గా తను నిజంగా సార్ నేను తనని ఒక అన్నయ్యలాగా అనుకున్నాను కాబట్టి ఆయన చిన్న దెబ్బ తగిలిన ఆయన ఎవరికైనా సేవలు చేసినా నేను చూడలేకపోయాను. అది తనూజానే కాదు, నాకు తనూజ మీద ఏమీ లేదు, కానీ ఆ అమ్మాయి ఎందుకో నన్ను అట్లా అనుకునింది అని చెప్పి చాలా బాధపడింది. నిజంగా చాలా బాధ అనిపించింది. జెన్యూన్ కంటెస్టెంటే, స్ట్రాంగ్ కంటెస్టెంట్సే, కానీ అనవసరంగా వెళ్ళిపోయింది. బట్ ఏమీ చేయలేం. విధి ఆడిన వింత నాటకంలో బలైపోయింది దివ్య అని అనిపించింది. ఇక నెక్స్ట్ ఈరోజు నామినేషన్స్ కూడా ఉన్నాయండి. నామినేషన్స్లో ఆల్మోస్ట్ తనూజ, సంజనా గారు, రీతు, భరణి గారు, సుమన్ శెట్టి గారు, అలాగే డేమాన్ పవన్ 6 వచ్చారు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ది కన్ఫ్యూజన్గా ఉంది. ఇమ్మాన్యుయల్ కూడా నామినేషన్స్లోకి వస్తే కళ్యాణ్ ఏమైనా సేవ్ చేశాడా, లేదంటే ఇమ్మాన్యుయల్ వచ్చాడా రాలేదని మాత్రమే డౌట్ ఉంది.